ఇది రోకలు ఎట్లా అంటే దన్న దంచకూడదు, మనకు మీదికి వచ్చి పడుతుంది. మెల్లగా ఇగో ఇట్లా లోపలనే ఫస్ట్ ఇట్లా దాన్ని అన్ని మెదుగుకోవాలి, ఇట్లా అనాలన్నమాట. ఒకటి రోలు రాని వాళ్ళ కోసం ఇది, వచ్చిన వాళ్ళకి ఏం అవసరం లేదు. అగో ఇట్లా మెల్లగా అట్లా. హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు పుదీనా పచ్చడి చూపిస్తున్నా. అయితే ఇక్కడ పుదీనా మేము ఏరుకుంటున్నాం ఫస్ట్. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇక్కడ పుదీనా ఇట్లా చేసి పెట్టుకున్నాము అండ్ టమాటా కట్ చేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ముందుగా మనము ఇక్కడ మినపప్పు పల్లీలు వేయించుకుందాం. మినపప్పు ఒక 2 చెంచాలు తీసుకున్నాను నేను. ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేగినాయి, ఇందులో మినపప్పుని యాడ్ చేసుకుందాం. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోనే ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం పోపు పెట్టుకోం కాబట్టి ఆయిల్ ఇందులోనే ఎక్కువ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొంచెము ఇందులోనే వేగాలన్నమాట. ఫస్ట్ మనకు పుదీనా వేసుకుందాం. పుదీనా వాసన ఆయిల్లో వేగితేనే కొంచెం పోతుంది, లేకపోతే ఎక్కువ అనిపిస్తుంది మనకు. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు, పచ్చిమిర్చి అండ్ ఎల్లిపాయ ఇవి వేసుకుందాం. ఇందులో జీలకర్ర, ఉప్పు, కొంచెం కలర్ కోసం నేను పసుపు కూడా యాడ్ చేసుకుంటా. దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేసిన నేను, అది వీడియో రాలేదు. 1 స్పూన్ పసుపు, కొంచెం చింతపండు. ఇంకోటి, ఇది చట్నీ బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇది మనం రోటి పచ్చడి చేసుకుంటాము. అయితే ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఈ పల్లీలు మనం రోట్లో కొంచెం లేట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ మనం జార్లో కొంచెం కచ్చా దీన్ని చేసుకుందాం పౌడర్ని. ఓకే, ఇలా జార్లో చేసుకున్నాం అనమాట. ఇట్లా కచ్చా మరీ మెత్తగా ఉండొద్దు. మనం రోట్లోనే చేసుకోవచ్చు, కానీ అది ఏమవుతుందంటే మనకు టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. అందుకు మనం రోటి పచ్చడి తినాలనుకున్నప్పుడు ఈ పల్లీలను ఇట్లా చేసుకొని అది రోట్లో నూరుకోవాలి. ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వేడిగా ఉన్నప్పుడే మనం నూరాలన్నమాట, ఎందుకంటే వేడిగా ఉంటే తొందరగా మెదుగుతుంది. ఇక్కడ నేను ఆ పౌడర్ కూడా తయారు చేసుకున్నా. పౌడర్ కూడా రోట్లో నూరొచ్చు, కానీ మనకు కొంచెం టైం లేనప్పుడు ఇట్లాంటి పనులు చేసుకోవాలి, ఇట్లా గ్రైండర్ చేసుకోవాలన్నమాట. ఇది మాదిరి చూపిస్తా ఇట్లా. ఓకే, స్టార్ట్. ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ నూరినాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఇది కొంచెం ఫస్ట్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం నూరిన తర్వాత మళ్ళీ మనకు అది కిందికి పోతుంది కదా, మళ్ళీ ఇది మొత్తం వేసుకోవచ్చు. స్టార్ట్ చేయి. వేడిగా ఉంది నా ముఖానికి గుట్టు. కొంచెం దనా కొడితే మన కళ్ళల్లో పడే ఛాయిసెస్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ నాకు పడ్డది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త. ఇది ఇంకా ఇట్లా అయ్యేటప్పుడు ఇది కూడా మిగిలింది కూడా వేసుకుందాం. కొంచెం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మెల్లగమ్మ. ఇప్పుడు కనిపిస్తుంది. చేతి వాళ్ళు చూడాలి కదా. మనం అన్ని ఉప్పు అన్నీ దీంట్లోనే ఉన్నాయి. జీలకర్ర కూడా వేసుకున్నాం ఆల్రెడీ. మొత్తం ఏమీ వేయద్దు, తక్కువ పడితే వేసుకోవాలి. ఉప్పు మాత్రమే, అది కూడా వేసేసుకో. ఇంకా మొత్తం మాధవి ఆ గిన్నెలు ఉన్నది మొత్తం వేసుకో. ఇది రోకలు ఎట్లా అంటే దన్న దంచకూడదు, మనకు మీదికి వచ్చి పడుతుంది. మెల్లగా ఇగో ఇట్లా లోపలనే ఫస్ట్ ఇట్లా దాన్ని అన్ని మెదుగుకోవాలి, ఇట్లా అనాలన్నమాట. ఒకటి
రోలు రాని వాళ్ళ కోసం ఇది, వచ్చిన వాళ్ళకి ఏం అవసరం లేదు. అగో ఇట్లా మెల్లమెల్ల అట్లా. ఆ పల్లీల పొడి అవతల ఇక్కడ తీసుకోమదే. ఇప్పుడు ఇంకా ఈ పౌడర్ని మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ నూరాలన్నమాట. ఆగు వేసుకుంటే మొత్తం సరిపోతుందా? సరిపోతుందా? వస్తుంది. మొత్తం మాకు సరిపోతుంది ఇందులోనే. ఓకే డన్. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది పచ్చడి. ఇంకోటి పోపు అయితే దీనికైతే అవసరం లేదు. ఇంకా కొంచెం టమాటాలు కొద్దిగా మెదిగితే మన పచ్చడి రెడీ అయిపోయినట్టు. ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి. గోంగూర ఎండుమిర్చి కూడా బాగుంటుంది, అంటే దీంట్లోనే చూపించాలి మనం తర్వాత. అది కూడా టేస్ట్ సూపర్. మా చట్నీ అయితే అసలు చాలా సూపర్ టేస్ట్ అనమాట. అసలు నిజంగా చెప్తున్నాం. ఇప్పుడు మేము దీంట్లకు జొన్న రొట్టెలు కానీ, ఉప్మా కానీ, ఇంకోటి కిచిడి రైస్, బగారా రైస్ సూపర్ అసలు ఈ చట్నీ. మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. ఒకసారి ఆ చెంచాల పెట్టి చూపియమ్మ. ఇంకా మనకు కొంచెం మెదగాలి, మరి ఇంత కచ్చపచ్చ కూడా ఉండదు. ఇంకా కొంచెం మాకు ఈ పచ్చడి మెదగాలన్నమాట. ఇప్పుడు చట్నీ అయితే మాకు రెడీ అయిపోయింది ఇట్లా. అయితే ఇంకోటి ఏంటంటే మేము అన్ని గ్రైండర్ చేసినాము అనుకోవద్దు. మేము ఓన్లీ పల్లి మాత్రమే గ్రైండర్ చేసుకొని ఇది రోట్లో నూరుకున్నాం అన్నమాట. ఓకే రైట్. ఇది గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు. గిన్నె తీసుకో నాని. ఒకటి ఆపు మాది ఆపు. రైట్ రైట్ చాలు చాలు. ఎంత పచ్చపచ్చ ఉండాలా? కొంచెం కచ్చపచ్చ ఉంటేనే మంచిది. సరే ఇంకా కొంచెం అయితే కూడా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం చేస్తాం. చెయ్యి, అట్లయితే చెయ్యి. చెయ్యి. అలా అయిపోయింది, లేచేసే గిన్నెలా. ఓకే ఓకే చాలు. ఎంత ఉండాలి? ఆపేసి ఆపి. ఓకే డన్. ఇప్పుడు మేము గిన్నెలోకి పచ్చడి తీసుకుంటున్నాం. మేమైతే ఈరోజు ఈ పచ్చడికి ఏం చేసుకున్నాం, ఫస్ట్ అయితే ఉప్మా చేసుకున్నాం, మళ్ళీ తర్వాత జొన్న రొట్టె చేసుకుంటాం. వేసేసి గిన్నెలే. ఓకే డన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పుదీనా పచ్చడి. ఇంకోటి దీనిలో పోపు వేస్తే మనకు టేస్ట్ పోతుంది పచ్చడి, దాని ఫ్లేవర్ తెలియదు అనమాట. అందుకే మనం ఇట్లనే చేసుకోవాలి.